కలలు కనాలి, కలలని సాకారం చేసుకోవాలి. ఆ కల సాకారం కావాలంటే సరైన వేదిక కావాలి. అదే అమెరికా యువకులకు అదో డ్రీమ్ ల్యాండ్. అక్కడ కెరీర్ ఇష్టపడేవాళ్ళు, అక్కడికి వెళ్లేందుకు కష్టపడేవాళ్ళు కోట్ల మంది. తెలుగువారికి, భారతీయులకే కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అందరినీ ఈజీగా అట్రాక్ట్ చేసే దేశం అమెరికా. అలాంటి దేశంలో ఇప్పుడు మనోళ్ల బతుకులు తలకిందులు అవుతున్నాయా? ట్రంప్ తీసుకువస్తున్న రూల్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి? భయపెడుతున్న లే ఆఫ్ గండం ఒకవైపు, కొత్త వీసా రూల్స్ తో టెన్షన్ మరోవైపు, కొత్తగా గ్రీన్ కార్డ్ రూల్ తో ఇంకో టెన్షన్. బొమ్మనలేక ట్రంప్ పొగబెడుతున్నాడా? మనోళ్ల బతుకులు తలకిందులయ్యాయా? ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు నిలవక. అమెరికాలో చాలా మంది పరిస్థితి ఇదే. 60 రోజుల్లో జాబ్ రాకపోతే దేశం విడిచేయాల్సిందే. మన ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ఏంటి? అమెరికా అంటే తమ కలలు నిజం చేసుకోవడానికి వేదిక. అయితే ఇదంతా ఒకప్పుడు. ఆ కల కనాలన్నా, ఆ కలకు వేదిక చేసుకోవాలన్నా వణుకు పుడుతున్న పరిస్థితి. రోజుకో రకం అన్నట్లుగా మారుతున్న నిబంధనలు, ట్రంప్ టెంపరితనం చాలా మంది డాలర్ డ్రీమ్స్ వదులుకునేలా చేస్తోంది. అమెరికాలో ఉండాలని వరల్డ్ వైడ్ గా చాలా మంది జనాలు కోరుకుంటారు. అక్కడికి వెళుతూ అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. భారతీయుల్లో అయితే ఈ కోరిక మీర ఎక్కువ. అయితే ట్రంప్ రెండో దఫా అధికారంలోకొచ్చాక ఆ కలలపై నీళ్లు చల్లడం స్టార్ట్ చేశాడు. కొత్త ఉత్తర్వులు, సరికొత్త నిబంధనలతో చుక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడిది మరీ పీక్స్ కు చేరింది. ఓవైపు అంతర్జాతీయ సంక్షోభాలు, మరోవైపు ఏఐ ఆధిపత్యం కనిపిస్తున్న వేళ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మనోళ్ల బతుకులను తలకిందులు చేస్తున్నాయి. ఎన్నో ఆశలతో అమెరికాలోకి అడుగుపెట్టిన H-1B వీసా హోల్డర్ల పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఒకవైపు జాబ్ పోయి బాధపడుతుంటే, అక్కడ సర్కారేమో వెనక్కి వెళ్లిపోవాలంటూ సతాయిస్తోంది. బాధితులు విదేశంలో ఉండలేక, స్వదేశానికి రాలేక సతమతమవుతున్న పరిస్థితి. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఈ మధ్య 8,000 మందిని లే ఆఫ్ చేసేసింది. మిగతా కంపెనీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. అమెజాన్, లింక్డ్ఇన్ లాంటి కంపెనీలు కూడా భారీగా ఉద్యోగాల కోత విధించాయి. ప్రస్తుతం అమెరికా బేస్డ్ కంపెనీలు ఖర్చుల తగ్గింపుపై దృష్టి సారించాయి. ఇదే మనోళ్లకు ఇబ్బందిగా మారుతోంది. యుఎస్ లో చాలా మంది భారతీయ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. ఒకవేళ ఉద్యోగాలు కోల్పోతే 60 రోజుల్లో మరో కంపెనీ వీసా స్పాన్సర్ చెయ్యకపోతే బ్యాగులు సర్దేసుకోవాల్సిందే. అమెరికాలో ఎంతో మంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమందికి అక్కడే పిల్లలు పుట్టారు, ఇల్లు కూడా కొనుక్కున్నారు. కొందరి ఉద్యోగం పోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అమెరికాలో వీలైనంత ఎక్కువ కాలం ఉండటానికి దారులు వెతుక్కుంటున్నారు. అమెరికా H-1B వీసాలను ఎక్కువగా పొందుతోంది భారతీయులే. గత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన మొత్తం 4.06 లక్షల వీసాల్లో దాదాపు 2.83 లక్షలు భారతీయులకే దక్కాయని హోంల్యాండ్ సెక్యూరిటీ నివేదిక చెబుతోంది. ఇప్పుడు లే ఆఫ్స్ కారణంగా ఈ భారీ డిపెండెన్సీనే వారికి శాపంగా మారింది. దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న ఐటీ నిపుణులు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కొత్త వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన మరుసటి రోజు నుంచి 2 నెలల్లోపు H-1B టెకీలు కొత్త కంపెనీల్లో చేరాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆర్థిక అనిశ్చితి, ఏఐ కారణంగా టెక్ నిపుణుల అవసరం తగ్గిపోవడంతో కంపెనీలు కొత్త ఉద్యోగాలు ఇవ్వడాన్ని భారీగా తగ్గించేశాయి. ఈ పరిస్థితుల్లో కొత్త స్పాన్సర్ ను సంపాదించడం చాలా కష్టం. లే ఆఫ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ ప్రకారం ఈ ఏడాది టెక్ కంపెనీలలో 1,10,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది H-1B వీసాలు ఉన్న భారతీయులే. బాధితుల్లో దాదాపు సగం మంది కొత్త జాబ్ రాకుంటే స్వదేశానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఓవరాల్ గా మారుతున్న వీసా నిబంధనలు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాలోని చాలా మంది భారతీయుల బతుకులు తలకిందులవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగం కోల్పోయిన వాళ్లకే కాదు, వీసాల మీద ఉద్యోగాలు చేస్తూ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. గ్రీన్ కార్డు కావాలనుకుంటే సొంత దేశానికి వెళ్ళండి, అక్కడి నుంచి ప్రాసెస్ చేయించుకోండి అంటోంది. దీనర్థం ఏంటి? అమెరికా అసలు ఇక వదులుకోవాల్సిందేనా?
మనోళ్లు తిరిగి ఇండియాకు రావడమే ఉత్తమమా? H1B వీసాలపై 60 రోజుల గడువు షాక్ పై చర్చ జరుగుతుండగానే అమెరికా మరో ఝలకిచ్చింది. అమెరికాలో స్థిరపడాలని, గ్రీన్ కార్డ్ సాధించాలని కలలుగనే విదేశీయులకు, మరీ ముఖ్యంగా తాత్కాలిక వీసాలపై అక్కడ నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు షాక్ తగిలింది. గ్రీన్ కార్డ్ కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై తమ దరఖాస్తులను సమర్పించడానికి తప్పనిసరిగా స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ స్పష్టం చేసింది. ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ USCIS సరికొత్త పాలసీ మెమోను అధికారికంగా ప్రకటించింది. అత్యంత అసాధారణ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా అధికారులు తేల్చి చెప్పారు. అసాధారణ పరిస్థితుల్లో అమెరికా నుంచి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇప్పటికీ అందుబాటులో ఉన్నప్పటికీ దానిపై కఠిన నిఘా ఉంటుందని అంటున్నారు. అమెరికా వలస చట్టాల అసలు ఉద్దేశానికి అనుగుణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గ్రీన్ కార్డ్ కొత్త నిబంధన నుంచి కొన్ని మినహాయింపులిచ్చినా అదేమీ పెద్దగా వర్కౌట్ అయ్యేది కాదు. ఓవరాల్ గా కొత్త నిబంధనల కారణంగా అమెరికాలోని లక్షలాది మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ 2026 నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 32 లక్షల మంది భారతీయ వలసదారులు నివసిస్తున్నారు. 2024లో జారీ చేసిన మొత్తం H1B వీసాల్లో 71% భారతీయులకే దక్కాయి. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ. ఇకటు USCIS కఠిన చర్యల ప్రభావం అమెరికా వీసా దరఖాస్తులపై స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త నిబంధనల అమలు, కఠినమైన వలస విధానాల కారణంగా 2027 ఆర్థిక సంవత్సరంలో H1B వీసా దరఖాస్తుల సంఖ్య ఏకంగా 38.5% మేర భారీగా తగ్గింది. 2026లో 3,43,981 H1B దరఖాస్తులు రాగా ప్రస్తుతం అది కేవలం 2,11,600కు పడిపోయింది. గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త మార్పుపై ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హ్యామన్ దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. AI పరిశోధకులు, ఉద్యోగులు, విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లాలా? గ్రీన్ కార్డ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలా? ఇది టెక్, వ్యాపార సంస్థలతో సహా మొత్తం అమెరికాకే డేంజర్ అన్నారు. కొత్త నిబంధనతో అమెరికాలో డాక్టర్లు, టీచర్లు, సైంటిస్టుల సంఖ్య తగ్గిపోతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐలో అమెరికా పోటీ తత్వాన్ని కూడా దెబ్బతీస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇకటు గ్రీన్ కార్డ్ నిబంధనలపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా రియాక్ట్ అయ్యారు. తాత్కాలిక వీసాలపై ఉంటున్న భారతీయులు ఇకనైనా స్వదేశానికి తిరిగి రావాలని సూచించారు. వెనక్కి రావడమనే నిర్ణయం కష్టంగా అనిపించినా ఆత్మగౌరవమే మీ మార్గాన్ని నిర్దేశించాలని సూచించారు. ఏమైనా ప్రస్తుతం అమెరికాలోనే ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారుల భవితవ్యంపై ట్రంప్ సర్కార్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.